నా పేరు సయ్యద్ సానియా. నేను నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2023లో ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ చేసేటువంటి అవకాశం నాకు వచ్చింది. మరియు దాని తర్వాత వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్కి ఆల్ ఇండియా నుంచి 20 మంది యాంకర్లను సెలెక్ట్ చేయగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి ఎంపికైనటువంటి ఏకైక యాంకర్గా నేను అవ్వటం ఇంకొక సంతోషమైన విషయం. నా ఈ యొక్క అచీవ్మెంట్స్ని పురస్కరించుకొని జనవరి 26 రిపబ్లిక్ డే రోజు జరిగినటువంటి రాజ్భవన్లో జరిగినటువంటి అట్ హోమ్ ఈవెంట్లో మన గవర్నర్ అబ్దుల్ నజీర్ సార్ నాకు ఇన్విటేషన్ పంపించడం మరియు నేను తేనేటి విందులో మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు సార్ గారితో, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ సార్ గారితో అండ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ సార్ గారితో కలవటం మరియు అబ్దుల్ నజీర్ సార్ గారితో తేనేటి విందును ఆస్వాదించడం కూడా జరిగింది. నెహ్రూ యువ కేంద్ర సంఘటన కడప డిస్ట్రిక్ట్ నుంచి నాకు ఈ అవకాశం గురించి తెలియటం జరిగింది. మరియు నేను ఇందులో పాల్గొనడం, జోనల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి అందులో మొదటి స్థానాన్ని గెలుచుకొని యువత రాజకీయాల్లో అనేటువంటి అంశంపై మాట్లాడి పార్లమెంట్ భవనంలో కూడా మంత్రులందరి మన్నలను, ప్రశంసలను కూడా పొందడం జరిగింది. మరియు అట్ హోమ్ ఈవెంట్లో ఎంతోమంది ఎక్స్ అవుట్ స్టాండింగ్ సర్వీస్ అందించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ వారు మరియు 30 స్పెషల్ ఇన్వైటీస్, ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లలు, ఇలా వేరు రంగాల నుంచి వచ్చినటువంటి పిల్లలందరినీ అక్కడ ఇన్వైట్ చేయడం, అందులో నేను ఒక భాగంగా ఉండడం మరియు నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి పార్లమెంటు భవనం వరకు వెళ్ళటం కేవలం ఎంపీలకు మాత్రమే సాధ్యమయ్యేటువంటి విషయము ఒక సాధారణ అమ్మాయికి నాకు దక్కడం చాలా సంతోషమైన విషయం. మరియు అట్ హోమ్ ఈవెంట్లో అంతమంది పెద్ద పెద్ద మంత్రులు, ఆఫీసర్స్ మధ్యలో నేను ఒక చిన్న అమ్మాయి మా నాన్న గారితో అది ఆ తేనేటి విందులో పాల్గొన్నప్పుడు, మా నాన్న ఒక సైకిల్ షాప్ ఓనర్, మా నాన్న కడపలో ఒక సైకిల్ షాప్ ఉంది కాబట్టి ఒక సైకిల్ షాప్ కూతురు, ఒక సాధారణ వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి పార్లమెంటుకు వెళ్ళడం మరియు రాజ్భవన్కి వెళ్ళడం, ఇది నాకే కాదు మా కుటుంబ సభ్యులందరికీ మరియు కడప జిల్లాకే గర్వకారణమైన విషయం. నాకు ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం దొరకడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరియు నాకు ఈ స్థాయికి తీసుకురాగలిగినటువంటి మన కళాశాలకు, నా పాఠశాలకు మరియు నెహ్రూ యువ కేంద్ర సంఘటన డివైఓ ఆఫీసర్ మణికంఠ సార్ గారికి, ప్రతి ఒక్కరికి మరియు నన్ను ప్రోత్సహించి కడప అమ్మాయిల పేరును చాటుతున్నటువంటి కడప ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. హాయ్, హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.